శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం నేను ఇంకా కొబ్బరికాయ కోసం చెప్పుచున్నాను. చాలామంది కొబ్బరికాయ తెచ్చి కడిగి అపవిత్రం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ ఎలాగైతే ఉంటుందో అలాగే దేవునికి సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టినాక దాన్ని నీట్గా పీచు తీసేసి ఆ తెల్లని చిప్పలు మీ మనసు అనుకుని ఎలాంటి అహంకారం లేకుండా భావించుకొని స్వామివారి దగ్గర చిప్పలు పెట్టేయాలి. మరి ఒక విషయం, గుమ్మాల దగ్గర కొట్టేటప్పుడు మాత్రము పసుపు కుంకుమ వెయ్యాలి. ఇప్పుడు నదులల్లో వేసేటప్పుడు అంటే గంగలో సమర్పించేటప్పుడు నిండుగా పీచున్న కొబ్బరికాయ పంచరంగుల దారం అనేది ఒక 5 వరుసలు చుట్టేసి మనసు పూర్తి గంగాదేవి నమస్కారం తీసుకుని వదిలిపెట్టాలి. మహత్పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారనుకో, అమావాస్య రోజు ఒక దాని నిండా చేతి నిండా దొడ్డుప్పు, ఒక చేతి నిండా అంటే కుడి చేతిలో దొడ్డుప్పు, ఎడమ చేతిలో బొగ్గులు రెండు పెట్టేసుకొని పీచు తిన కొబ్బరికాయని దానిపైన ఉంచి నీళ్ళల్లో నీటిగా వదిలిపెట్టాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. కలశమైన కొబ్బరికాయ పెడుతూ ఉంటారు. కలశం అంటే ఏంటో చాలామంది తెలియదు. అలా బియ్యం పోయడం ఏదో చేస్తూ ఉంటారు. కలశం అనేది జలంతో నిండిన పాత్ర. దానికి కొద్దిగా దారం చుట్టేసి కొబ్బరికాయకి కలశానికి గంధం కుంకుమతో నీటిగా అలంకరించుకొని అందులో కలశంలో కొద్దిగా పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు ఏవైనా వేయచ్చు. ఒక నాణ్యాన్ని బంగారు రూపు కానీ వెండి రూపు కానీ ఏమైనా చిల్లర కాయలు కానీ అందులో ఉంచి ఆకులు పెట్టేసి ఒక కొబ్బరికాయ నుంచి దానిపైన ఒక వస్త్రాన్ని అమర్చిస్తే అదే కలశం. చాలామంది కథకు పోతూ ఉంటే చెప్తూ ఉంటారు, పంతులు మీరు ఇప్పుడు చెప్తారు, మాకు అప్పటి నుంచి ఉంది ఆచారము, మేము బియ్యమే వస్తాం అవే వండుకొని తింటా ఉంటారు. అలా చేయకండి, కలశం అనేది కాదు. ఓకే. అంతేకాకుండా ఆ పీచు తిని కొబ్బరికాయని దేవాలయంలో ముడుపుల్లాగా కడుతూ ఉంటాము. ముడుపు ఎలా కట్టాలంటే కనుక తెల్లని వస్త్రానికి నిండుగా పసుపు రాసి ఆరబెట్టాలి. వస్త్రాన్ని నీడకి ఆరబెట్టిన తర్వాత అందులో కొబ్బరికాయ నుంచి గోమతి చక్రాలు 2, లక్ష్మీ గవ్వలు 2, అమ్మవారికి అయితే ఒక విధంగా, స్వామివారికి అయితే ఒక విధంగా వేసి పసుపు కుంకుమ వేసి మీ మనసులోని కోరికని ఒక తెల్లని పేపర్ పైన రాసి అందులో ఉంచి ఒక 11 రూపాయలు ఎంతో కొంత దక్షిణ పెట్టేసి మొత్తం ముడిలా కట్టి మీ మనసులో ఉండే కోరికని స్వామివారి చుట్టూ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఆ దేవాలయంలో కట్టాలి. ఇది కడితే ముడుపు. గుమ్మాని పై భాగంలో కడితే కనుక నెగటివ్ ఎనర్జీ పోగొడుతూ ఉంటుంది కొబ్బరికాయ. అమావాస్య రోజు కొబ్బరి బోండాన్ని తీసుకోండి. ఆ రోజున ఏ రోజైతే అమావాస్య ఉందో ఆ రోజున రాహుకాలం చూసుకోండి. సోమవారం ఒక రోజు వస్తుంది, మంగళవారం ఒక సమయంకి వస్తుంది, బుధవారం ఒక సమయంకి వస్తుంది, గురువారం ఒక సమయంకి వస్తుంది, శుక్రవారం ఒక సమయంకి వస్తుంది, శనివారం ఒక సమయంకి వస్తుంది, ఆదివారం ఒక సమయంకి వస్తుంది అన్నమాట రాహుకాలం. ఆ సమయం చూసుకొని ఒక ఎర్రని బట్టల ఒక మీటర్ బట్ట తీసుకోండి. తీసుకొని 3 నిమ్మకాయలు, గుప్పెడు తెల్ల ఆవాలు, గుప్పెడు నవధాన్యాలు వేసి కొబ్బరి బొండాన్ని ఉంచి మంచిగా కట్టేసి ఇంటి గుమ్మం లోపల భాగంలో పెట్టండి. దగ్గర 2-3 నెలలు పనిచేస్తుంది నెగటివ్ ఎనర్జీ రాకుండా. ఆ తర్వాత అవి తీసి మళ్ళీ పాడవేసి ఫ్రెష్గా పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేవారు ప్రతి ఒక్కరు గమనించగలరు. కొబ్బరికాయ తేయంగానే మంచిగా కడిగి నిండుగా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. బొట్లు పవిత్రమైన కాయని అలాగే పవిత్రంగానే సమర్పించాలి. మీకు అంత ఇబ్బందికరంగా ఉందనుకో, పీచు తీయని కొబ్బరికాయ తెచ్చి మీరు నీట్గా తీసుకొని సమర్పించండి. అంతేకాని
తెచ్చిన కొబ్బరికాయని మంచిగా కడిగి బొట్లు అవన్నీ ఏం సమర్పించకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఏ దేవునికైనా సరే తెల్లని చిప్పల్నే పెట్టాలి, కొబ్బరి చిప్పల్నే పెట్టాలి. అందులో కొంచెం బెల్లం వేస్తూ ఉంటారు, కొంచెం చక్కెర వేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ వేయకండి. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. శ్రీమాత్రే నమః.